నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము కొన్ని రకాల పూలని పూజకి వాడం. బంతి పూలు, అలాగే మొగిలి పువ్వులు. హ్మ్. అద్భుతమైన సువాసన. మొగిలి పువ్వు ఎక్కడున్నా దాని పరిధిలో మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఎందుకని భగవంతుని పూజకి ఉపయోగించాం రమ్మగారు? దీనికి ఏమైనా ప్రత్యేకంగా ఏదైనా కథ అట్లాంటిది ఏమన్నా ఉందా? అంటే మనం మహాశివరాత్రి అప్పుడు చెప్పుకుంటాం ఆ, ఒక కథ. ఏమిటి, మొగలి పువ్వు సాక్ష్యం చెప్పింది, అబద్ధ సాక్ష్యం చెప్పింది కాబట్టి ఆ, మొగలి పువ్వుకి పూజార్హత లేదని పరమేశ్వరుడు శపించాడని. ఆవును కూడా ఆవుని మొగలి పువ్వుని శపించాడని. ఆవు తలతోటి లేదని తోకతోటి. తోకతోటి అవునని ఒప్పుకుంది. అందుకని గోపృష్టం చూడాలి పొద్దున్నే. ఆ, గోపృష్ఠానికి పూజార్హత ఉంది కానీ గోవు ముఖానికి పూజార్హత లేదు అని శపించాడని చెప్పుకుంటాం. అయితే శివపురాణంలో ఒక విశేషమైన కథ ఉంది దీని మీద. మ్హూ. మరి అలాంటి కథ నేనెప్పుడు వినలేదు, కొత్తగా చదివా. ఓ, ఈ మధ్య చదివింది. చెప్దాం, చాలా వింతగా అనిపిస్తుంది. త్రేతాయుగంలో జరిగిందట ఒక గాథ. ఏం జరిగింది, సీతారామ లక్ష్మణులు అడవిలో ఉన్నారు. వీళ్ళు ఏం చేశారు, అడవిలో 14 సంవత్సరాలు నివసించడానికి రాముడు సీతాదేవి వెళ్ళిపోతూ, సీతారాములు వెళ్తూ తమతో పాటు లక్ష్మణస్వామిని తీసుకెళ్లారు. వీళ్ళు కొంతమేర వెళ్ళి ఆగిన తర్వాత ఈ దశరథుడు చనిపోయాడని భరతుడు తల్లులు వచ్చి వెనక్కి రమ్మని బతిమలాడారు. కానీ వీళ్ళు వెనక్కి వెళ్ళల. అక్కడి నుంచి 14 ఏళ్ళు వాళ్ళు అడవిలోనే ఉన్నారు. ఏటా తండ్రి గారు పోయిన తిథికి శ్రాద్ధకర్మలు నిర్వహించాట రాముల వారు. మ్హూ. పెద్ద కొడుకు రెండో కొడుకు ఇక్కడే ఉన్నారు కదా, అదేలే. అందుకని వీళ్ళిద్దరూ ఇక్కడ శ్రాద్ధం పెట్టుకునేవారు. ప్రతి సంవత్సరం ఏది లభ్యమైతే దాంతో పెట్టాలి. మ్. శ్రాద్ధ విధి చేయటం, అట్లా నువ్వులు నీళ్ళు వదిలిపెట్టడం, ఇది చేయటం, ఎవరికైనా ఆహారాన్ని ఇవ్వడం విధి. పిండ ప్రదానం చాలా ప్రధానమైన విధి. అందులో ఏటా చేసేవారు. రాముడు మొట్టమొదటిగా దశరథుడికి శ్రాద్ధ పెట్టింది, పిండ ప్రదానం చేసింది గారపిండితోటి చేశారట. వాళ్ళు ఉన్న అడవిలో గారపిండి లభిస్తుంది. తండ్రి మరణించాడని తెలిసి ఆయనకి శ్రాద్ధం విడిచాడు అనమాట. శ్రాద్ధం అంటే అదేదో పెద్ద విషయం కాదు, శ్రద్ధతో ఇచ్చేది శ్రాద్ధము, అంతే. అంతే. దాని అర్థమే అది. మనం దానికి విపరీతార్థాలు చేసుకుని తిట్టుకి వాడుకున్నా తప్పు. అది శ్రద్ధగా చేసేదాన్నే శ్రాద్ధం అంటారు. అని ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకసారి వీళ్ళు ఫల్గుణి నదీ తీరంలో ఉన్నారు, సీతారామ లక్ష్మణులు ఉంటే తండ్రి గారి శ్రాద్ధకర్మ దినం వచ్చింది. సమీపంలో ఉన్న మునివాటికకి వెళ్ళి శ్రాద్ధానికి అవ్వాల్సిన సామాన్లు తెమ్మని లక్ష్మణస్వామిని పంపారు. ఆయన వెళ్ళి ఎప్పటికీ రాల. ఏమిటో ఆలస్యం అయిపోతుంది, అపరాహ్నం పెట్టాలి, మధ్యాహ్నం 12 అయిన తర్వాత 3 లోపల. అందుకని రాముల వారు కూడా వెళ్ళాడు, తమ్ముడు ఏమిటి ఇంకా రాలేదు అని. అక్కడ వాళ్ళకి ఏదో లభ్యం గాల, వెళ్ళిపోయారు. ఆయన కూడా వెళ్ళాడు. ఈ సీతాదేవి చూస్తోంది మధ్యాహ్నం మార్తాండు మెల్లిగా వెనక్కి వెళ్ళడానికి సమాయత్తం అయిపోతున్నాడు. అయ్యో ఏమిటి ఎప్పటికీ వీళ్ళు రావటం లేదు, శ్రాద్ధ విధి వేళ మించిపోతుందని ఆవిడ ఏం చేసింది, తమకి లభ్యమవుతున్న వస్తువులతోటే తనే స్వయంగా శ్రాద్ధ విధిని నిర్వహించేసిందట. మంత్రం ఆవిడకు వచ్చు. ఓహో. శ్రాద్ధం విధి చేసి నీళ్లు వదిలేశారు కల్లా 3 మహాపురుషులు వచ్చారట నీళ్లలోంచి, ఫల్గుణి నదిలోంచి. మ్. ఆశ్చర్యపోయింది. ఎవరంటే ఆయన ఏం చెప్పారు, ఒక ఆయన, నేను దశరథుడమ్మా, నీ భర్త అయిన శ్రీరాముడి తండ్రిని. ఈయన మా నాన్నగారు, ఆయన మా తాతగారు. మేము ముగ్గురము నువ్వు పెట్టినటువంటి శ్రాద్ధాన్ని స్వీకరించడానికి వచ్చాం. తర్పణ విధి నిర్వహించింది, శ్రాద్ధ విధి నిర్వహించింది, అది పితృదేవతల కోసమే కదా, స్వీకరించడానికి వచ్చామా, సంతృప్తులం అయ్యాను తల్లి, నువ్వు చేసిన శ్రాద్ధ విధి మమ్మల్ని సంతృప్తులు చేసింది అని చెప్పేసరికల్లా ఈవిడ చాలా సంతోషించి ఏమన్నది, చాలా సంతోషం, కానీ ఇప్పుడు నేను శ్రాద్ధ విధి నిర్వహించానని మీరు వచ్చి స్వీకరించారని చెప్తే శ్రీరాముడు లక్ష్మణుడు నమ్మవద్దా? ఎక్కడా లేదు కదా లోకంలో, మీరు సంతృప్తులు అయ్యారని నేను చెప్తే నమ్ముతారో నమ్మరు అంటే, సరే నువ్వు చెప్పు. సాక్ష్యంగా ఫల్గుణి నది, అక్కడ మేత మేస్తున్నటువంటి ఆవు, అక్కడే చక్కగా ఇట్లా విరబూసి ఉన్నటువంటి మొగలి పువ్వు, ఆ తర్వాత సాక్ష్యంగా అగ్నిహోత్రం పెట్టే కదా శ్రాద్ధ విధి చేస్తారు. వీళ్ళ నలుగురు సాక్ష్యం చెప్తారు అని, వాళ్ళ నలుగురికి మీరు సాక్ష్యం చెప్పండి అని చెప్పి పితృదేవతల 3 వెళ్ళిపోయారు. ఈ లోపల హడావిడిగా రాముడు లక్ష్మణుడు ఇద్దరు వచ్చారు. అక్కడ ఏవో సామాన్లు లభించలేదు, ఆలస్యం అయిపోతుంది, సీత గబగబా వంట చేసేయమన్నట్టు అనేసరికల్ ఆవిడేం చెప్పింది, కాస్త తటపటాయించి, ఈవిడ నేను శ్రాద్ధ విధి నిర్వహించాను, మరి మీ పితరులు వచ్చి సంతోషపడ్డామని చెప్పారు,
వీళ్ళు నలుగురు సాక్ష్యం అన్నది. రాములు వారు ఆశ్చర్యపోయాట. లోకంలో ఎక్కడా లేదే, కోడలు శ్రార్థం పెట్టడం ఎక్కడైనా ఉందా? అదే ఆ కోడలు పెట్టిన శ్రార్థంతో తృప్తిపడ్డం కూడా ఎప్పుడు వినలేదు అని నలుగురు కేసి చూసేట. సాక్షులు నలుగురు నోరెత్తలేదుట. ఎత్తల చెప్పల. సీతాదేవి అవమానపడింది, కష్టంతో వచ్చింది ఆవిడికి. వీళ్ళు సరే ఇంకేం చేస్తుంది, ఆవిడ వంటకు ఉపక్రమించింది ఇంకేం చేయలేక. అయితే ఈ రాముడు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకుని సామాన్లు మొదలుపెట్టి తండ్రి ప్రేయర్ తలుచుకోగానే తండ్రి మళ్ళీ ముగ్గురు ప్రత్యక్షమయ్యారట. అయ్యా సీత శ్రాద్ధం విడిచింది మాకు, ఆమె పెట్టిన శ్రాద్ధ విధితోటి మేము సంతృప్తం అయిపోయాం. మీరు ఇక శ్రాద్ధ విధి చెయ్యొద్దు, ఈ సంవత్సరానికి పితృశేషం ఆమె శ్రాద్ధ విధి నిర్వహించగా మిగిలింది కదా, అది భుజించండి, ఇక మీరు విధి చేయవద్దు అని చెప్పేసరికి అప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు రాముడు. తండ్రి తాత వచ్చి చెప్పారు, ఇంక నమ్మాలి. అప్పుడు సీతాదేవి అందట వీళ్ళు నలుగురు వల్ల నువ్వు నమ్మలేదు అని ఈ నలుగురిని శపించిందట సీతాదేవి. ఫల్గుణి నదిని నువ్వింక కనబడవు, అంతర్వాహినిగా ఉండు. దండకారణ్యంలో అంతర్వాహినిగా ఫల్గుణి అనే పేరు, ఫల్గుణి ఈ నది ఉన్నది, అది కనపడదు కానీ నది ఉంది లోపల, అంతర్వాహినిగా ఉండమంది. అక్కడి నుంచి ఆవుని పొద్దున్నే నీ మొహం చూడకూడదు ఎవరు అని ఆవుని శపించింది. పొద్దున్నే గోముఖం చూడకూడదు, గోపృష్టం చూడొచ్చు. దాని మీద విషయం చెప్దాం మళ్ళీ ఇంకోటి. తర్వాత అగ్ని, నేను భక్షకుడివి, విచక్షణ లేదు నీకు మంచి చెడు విచక్షణ ఉంటే అవునని సాక్ష్యం, నేనే సాక్ష్యం, నా ఎదురుగుండానే మీ పితరులు వచ్చారు రామా అని చెప్పేవా నువ్వు? చెప్పలేదు కాబట్టి నువ్వు విచక్షణారహితుడివిగా ఉన్నావు కాబట్టి సర్వభక్షకుడివి అయిపో. నీలోకి ఏది వచ్చినా దాన్ని కాల్చేస్తావు, బంగారమైనా కాల్చేస్తావు, మట్టైనా కాల్చేస్తావు నువ్వు అని. మొగలి పువ్వుకి నువ్వు ఇంత విరిబడి ఉన్నావు, ఇంత విరిసావు, ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూసి సమాధానం చెప్పలేదు, నీకు పూజ అర్హత లేకుండా పోవుగాక అని శపించిందట. ఈ శాపాల కథల్ని మనం చాలా కథల్లో చెప్పుకుంటాం. సీతాదేవి కూడా శపించింది అని ఈ గాథ చెప్తారు. అప్పటి నుంచి మొగలి పువ్వుకి పూజార్హత లేదు. కానీ మొగలి పువ్వుని మనకి తెలంగాణలో ఉన్నటువంటి కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో మాత్రం జరాసంగం ఆ ఊళ్ళో మాత్రం అక్కడ పరమేశ్వరుడు ఒప్పుకున్నాడు కాబట్టి అక్కడ ఒక్కచోట మొగలి పువ్వులతో శివుడికి పూజిస్తారు. అక్కడే సమీపంలో మొగలి వనాలు ఉన్నాయి, అక్కడి నుంచే పువ్వులు కోసి తెచ్చి పెడతారట. అక్కడి నుంచి గోవు, ఆ గోవుకి గోముఖం గోవు ఎంత పరమ పవిత్రమైనదో గోపృష్ఠానికే పూజ. అవును, పొద్దున్నే దేవాలయంలో కాంచీపురంలో నేను స్వయంగా చూసా. పొద్దున్నే స్వామివారి అమ్మవారికి గోపృష్టం చూపిస్తారు. దేవాలయం తెరిచేటప్పుడు ఏనుగు, గుర్రము, గోపృష్టము 3 దర్శనాలు చేయిస్తారు. ఆమె తలుపు తీయగానే ఆమె మొట్టమొదట చూసేవి అవి లక్ష్మీ స్థానాలు. ఏనుగు, గుర్రము అవి 2 చాలా అద్భుతమైనవి. గోపృష్టం కూడా చూపిస్తారు. నల్లటి కపిలను తీసుకొచ్చారు. తెల్లవారుజామున 4:30-5 గంటలకు వెళ్ళిపోయాం మేము గుడికి అది చూడడానికి. చక్కగా అలంకారం చేసి ఆవుని తీసుకొచ్చి దాన్ని ఇలా వెనక్కి తిప్పి మనం గోముఖం చూస్తాం, అమ్మవారి గోపృష్టాన్ని చూస్తుంది. వెనక భాగానికి పూజ చేస్తారు. ఈ చిత్రమైన గాథ కనపడింది నాకు శివపురాణంలో. సరే ఒకసారి చెప్దామని ఇది చెప్పేశాను అనమాట. అద్భుతంగా ఉంది, బాగుంది కదా, చాలా బాగుంది. అంటే ఎప్పుడు వినని విషయం అదే. అందుకని మొగలి పువ్వుకి పూజార్హత లేదని అంటారు. రైట్. నమస్తే. నమస్తే.